ఎస్డీఆర్ఎఫ్ నిధుల ద్వారా వేములవాడ సిరికొండ రోడ్ 10/0 నుంచి 20/0 వరకు సుమారు 23 కోట్ల రూపాయలు మంజూరు కాబట్టి నేడు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రులు కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు ఎంపికైన పెద్దలు సంజయ్ గారి సారథ్యంలో భూమి పూజను చేసుకోవడం జరిగింది. ఇప్పటిదాకా వారు చెప్పినట్టుగా గ్రామాలు పట్టణాలు అభివృద్ధి చెందాలనేటువంటి క్రమంలో కనెక్టివిటీ రోడ్లు చాలా ముఖ్యం కాబట్టి వీటిపైన మేము ప్రత్యేక దృష్టిని పెట్టడం జరుగుతుంది. అనేక వేల కోట్ల రూపాయలని రోడ్ల కోసం కేంద్ర ప్రభుత్వం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం అడిగిందే తడుగా రాజకీయాలకు అతీతంగా ఎన్నికలు వచ్చినప్పుడే రాజకీయాలు కానీ తదుపరి అభివృద్ధిపైన దృష్టి పెట్టాలని చెప్పే లక్ష్యంలో మేము కేంద్రం నుంచి సహకారం అందిస్తుందని చెప్పని పెద్దలు సంజయ్ గారు చెప్పడం అభినందనీయం. వారికి మా ప్రాంత పక్షాన వారికి అభినందన ధన్యవాదాలు ప్రత్యేకంగా తెలియజేస్తూ గతంలో కూడా రోడ్లకు సంబంధించిన వారు చెప్పినట్టుగా ఈ ప్రాంతంలో వచ్చినటువంటి క్రమంలో వారిని సందర్భంగా సైనిక్ స్కూల్కి సంబంధించి విద్యాలయాలకు సంబంధించి నవోదయకు సంబంధించినటువంటి స్కూల్స్ కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకురావడం కోసం మీరు ప్రయత్నం చేయాలి. ఈ ప్రాంతంలో పేదరికలు ఉన్నటువంటి విద్యార్థుల కోసం ఇప్పటికీ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రీజనల్ స్కూల్ ఒక 200 కోట్లతో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మంజూరు చేయడం జరిగింది. అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ కూడా రావడం జరిగింది. మీరు కూడా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రులుగా మీరు ఇక్కడ ఉన్నటువంటి ప్రత్యేకమైన దృష్టితోటి అంటే పేదల అభివృద్ధి కోసం చేసే క్రమంలో కనెక్టివ్ రోడ్లతో పాటు విద్యపైన ప్రత్యేకంగా దృష్టి పెట్టేటువంటి కార్యక్రమం తీసుకుని వాటిని ప్రాంతానికి ఇవ్వాలని సందర్భంగా ప్రజల పక్షాన నేను కోరుతా ఉన్నాను. మీకు అవకాశం ఉంది. ఎలాగో మీరు చెప్పగానే ప్రతిదీ కేంద్రం నుంచి రావడానికి చక్కటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఆ కోణం ఈ జిల్లాకు సంబంధించి నియోజకవర్గమైన మొదటి ప్రాధాన్యత చూపెట్టాలని చెప్పి పెద్దలు బండి సంజయ్ గారిని ఈ సందర్భంగా కోరుతూ ప్రధానంగా కనెక్టివిటీ రోడ్లను పెంపొందించే క్రమంలో ఇప్పుడే వారు చెప్పినట్టుగా కొరుట్ల వేములవాడ రోడ్డుకు సంబంధించి వేములవాడ రాజన్న క్షేత్రము ఆధ్యాత్మిక పట్టణంగా కూడా ఈరోజు వెలుగొందుతున్న సందర్భంలో అభివృద్ధి కూడా జరుగుతున్న క్రమంలో అభివృద్ధిలో కూడా వారి సహకారం అంటే ఆధ్యాత్మికమైనటువంటి పట్టణంగా ఆధ్యాత్మికమైనటువంటి అంశంలో దేవాలయాన్ని అభివృద్ధి పథకంలో తీసుకొని పోవాలన్నప్పుడు కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడిగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రులు వారి యొక్క ఆలోచన కూడా తీసుకుని ఏ విధంగా ముందుకు పోవాలని చెప్పని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా బండి సంజయ్ గారి ఆలోచన తప్పనిసరి మీరు తీసుకోమని చెప్పినప్పుడు వారితో ఆ రోజు మాట్లాడిన సందర్భంలో ఇచ్చిన సూచనలు కూడా తీసుకుంటా ఉన్నాం. వేనాడు పరిరక్షణ సమితి సభ్యులుగా ఉన్నటువంటి వాళ్ళ యొక్క ఆలోచన కూడా తీసుకొని పోతున్న క్రమంలో వేనాడు పట్టణ నలుదిక్కులకు కూడా సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా రోడ్లను కూడా మనం చేసుకున్నట్టయితే వీకే రోడ్డు మధ్యలో కాస్త ఇబ్బంది ఉంది. ఇప్పుడు మీరు అన్నట్టు కరీంనగర్ జైత్యాల ఏవైతే ఉందో వేములవాడ పట్టణానికి కూడా మన నలుదారులు ఉన్నటువంటి కూడా వీలంతా ఎక్కువగా కేంద్రం ద్వారా నిధులు తీసుకురావడం కోసం మీ సహకారం అందివ్వాలని చెప్పి సందర్భంగా నేను కోరుతూ ఇక్కడ ఉన్నటువంటి హ్యామ్ ద్వారా ఇప్పటికే పంచాయతీరాజ్ రోడ్లను అదేవిధంగా ఆర్ఎన్బి రోడ్లను అభివృద్ధికి నిధులు తీసుకొని రావడం జరుగుతూ ఉంది. మీరు అన్నట్టుగా వేములవాడ కోట్ల రోడ్డు హ్యామ్లో 3 రోడ్డు తీసుకురాగలుగుతున్నాం. 4 లేన్ కావాలంటే మాత్రం మీ సహకారం తప్పనిసరిగా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కావాలి. ఇప్పుడు డబుల్ రోడ్డును 3 రోడ్డు కోసం నిధులు 150 కోట్ల వరకు నిధులు మంజూరని తర్వాత భవిష్యత్తులో 4 లైన్ మీ దృష్టి తప్పనిసరిగా ఈ పెట్టి వేల రాజన్న ఆలయకు వచ్చే భక్తులకు మేలే విధంగా సహకారం కేంద్ర ప్రభుత్వం అందించాలని చెప్పని కోరుతూ మరోసారి ఈ రోజు ఇక్కడ ఏదైతే వేములవాడ సిరికొండ ప్రధాన రోడ్డుకు సంబంధించి హనుమాజ్పేట వరకు గతంలో డబుల్ రోడ్ అయింది. ఇప్పుడు ఇక్కడ నుంచి మరో 10 కిలోమీటర్లు పోవడానికి 23 కోట్లు సిఆర్ఎఫ్ ద్వారా మంజూరు ఇప్పించినందులో ఆ సమయంలో నాకు బాగా గుర్తు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఢిల్లీలో మీ అందరూ కలిసినప్పుడు మాత్రం మాట్లాడి మీ ప్రాంతంలో ఏవే అవసరం ఉన్నప్పుడు వీటిని చేర్చుకునే క్రమంలో మరి వారి పాత్ర ఎంపీ గారు కేంద్ర మంత్రి వారి సహకారం అందించినందుకు మీ ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. భవిష్యత్తులో కూడా ఈ ప్రాంతానికి పెద్ద మొత్తంలో కేంద్ర ప్రభుత్వం నిధులు అందివ్వాలని చెప్పి కోరుతా ఉన్నాను.